దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను చెప్పే మాట కూడా అదే. ఏమి పోయినా పర్లేదు, ఏవి విడిచిపెట్టి వెళ్ళిపోయినా పర్లేదు. ఐశ్వర్యం విడిచిపెట్టిందా, వదులు. నీ బలం విడిచిపెడుతుందా, లేకపోతే నువ్వు ఇష్టపడినవి విడిచిపెట్టాయా? ఎన్నైనా విడిచిపెట్టేయచ్చు. కానీ నా దేవుడు చెప్పే వాగ్దానపూరితమైన మాట, నా కృప మాత్రం నిన్ను విడిచిపోతుంది. ఆ కృపను కాచుకోవడం మన వంతు. హల్లెలూయా. ఆ కృప మీద ఆధారపడడం మన కర్తవ్యం. ఆ కృపను కాచుకొని ఆ కృపను పొందుకొని ఆ కృప యందు స్థిరులమై ఆ కృప చేత సంవత్సరములను మనం దాటాలి, సముద్రములను మనం దాటాలి, లోయలను మనం దాటాలి. మన ఆయుష్యం కృపలో విజయాన్ని చూడాలి.